హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి తొందర రిజల్ట్ ఇచ్చి తొందర ఫిల్ చేయాలనే ఉద్దేశం కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహం చేస్తుంది. అందులో భాగంగా టెట్ మార్కులను మరొకసారి సవరించుకునే విధంగా మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసినటువంటి వాటిని ఎలా చూసుకోవాలి, అసలు మన టెట్ మార్కులు కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్ కట్గా టోటల్గా ఎడిట్ చేసే విధానాన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసి మీరు ఎడిట్ చేసుకోండి. ఎవరైతే మీ మార్కులు యాడ్ కాలేదో వాళ్ళు మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళు ఎడిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే రీసెంట్గా సీటెట్ రాసిర్రు, రీసెంట్గా టెట్ రాసిర్రు, అప్లికేషన్ చేసిన తర్వాత కొంతమంది మార్కులు పెరిగిన మార్కులను యాడ్ చేసుకునేందుకే ఈ ఎడిట్ ఆప్షన్. ఎందుకొరకు అంటే డిఎస్సిలో వచ్చినటువంటి 80 మార్కులకు మీకు వచ్చినటువంటి స్కోర్ని టెట్లో వచ్చినటువంటి మార్కులలో 20% వెయిటేజ్ని ఈ రెండింటిని కలిపి జనరల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. సో జిఆర్ఎల్ ఇవ్వడానికి ఇది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఇందులో క్లారిటీ ఉంటేనే ఇది పర్ఫెక్ట్గా ఉంటేనే జిఆర్ఎల్ వస్తుంది. కాబట్టి మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఒకసారి ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, ఎట్లా చూడాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం ఒకసారి. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఇది. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ వెబ్సైట్లోకి వస్తుంది. ఇందులో మనకు ఎడిట్ టెట్ డీటెయిల్స్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఉంది చూసిరా, దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మన డిఎస్సి యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతుందండి. రిజిస్ట్రేషన్ నంబరు టీఆర్ తోటి స్టార్ట్ అవుతుంది. మీ అప్లికేషన్ ఫామ్లో చూడవచ్చు. సో టీఆర్తో స్టార్ట్ అయినటువంటి అప్లికేషన్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ తర్వాత ఇట్లా నెల సెలెక్ట్ చేసుకోవాలి. నెల తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తే ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఇలా నెక్స్ట్ విండోలోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక నెక్స్ట్ విండోలో మీరు చూడవచ్చు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కనిపిస్తుంది. నేను బ్లాక్ చేసిన. అండ్ ఇప్పటి వరకు ఈ అప్లికేషన్లో మీ టెట్ ఏది ఉంది, ఆ టెట్ యొక్క మార్కులన్నీ, మీ పేరు, ఆ టెట్ యొక్క కేటగిరీ, ఇవన్నీ మీడియం ఆఫ్ పోస్ట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వీటి కనుక ఏదైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవడానికి కింద ఎడిట్ పైన క్లిక్ చేయండి. లేదు తప్పులేం లేవు కరెక్టే ఉన్నది అని అంటే కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ తప్పులు అని అంటే మిగతా వాటిని దేన్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. మనం జస్ట్ హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేస్తే టెట్ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. టెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. సో నేను దీన్ని ఎడిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఎడిట్ పైన క్లిక్ చేయగానే మనకు టెట్ టైప్ అడుగుతుంది. ఇందులో 3 రకాలటువంటి టెట్స్ ఉంటాయి. ఒకటి తెలంగాణ టెట్, 2 ఏపీ టెట్. ఏపీ టెట్ ఎందుకు ఇచ్చిండు అని అంటే టెట్ అనేది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి 2010, 2011, 2012 ఆ ప్రాంతంలో కూడా మనకు 2011 నుంచి టెట్ స్టార్ట్ అయింది కాబట్టి 13 వరకు జరిగినటువంటి టెట్లు ఉంటే ఏపీ టెట్ అని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిందైతేనేమో టీఎస్ టెట్. ఇవి 2 కాదు, సెంట్రల్ టెట్ అయితేనేమో సీటెట్. సో ఫస్ట్ టీఎస్ టెట్ యాడ్ చేసుకోవాలంటే దీనిపైన క్లిక్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ అడిగి మీరు ఎంట్రీ చేయగానే గెట్ డీటెయిల్స్ అంటుంది, యాడ్ చేసేస్తే అయిపోతుంది. సో ఇది చాలా సింపుల్. ఇక ఏపీ టెట్ పైన క్లిక్ చేసి సెర్చ్ కొట్టగానే ఏపీ టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే గెట్ డీటెయిల్స్ అనగానే మిగతా ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మనం ఏం మార్చడానికి అవకాశం ఉండదు. అందులో జస్ట్ యాడ్ చేసుకోవడమే. దాన్ని యాడ్ అనగానే అప్డేట్ అనగానే అప్డేట్ అయిపోతుంది. ఇక సెంట్రల్ టెట్కు సంబంధించినటువంటి సీటెట్లో యాడ్ చేసుకోవాలంటే సీటెట్ అని సెర్చ్ చేయగానే సీటెట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతూ ఉన్నది. సీటెట్ యొక్క హాల్ టికెట్, సీటెట్లో పేరు. ఎందుకంటే ఈ డీటెయిల్స్ అడుగుతుంది, అవి ఎందుకు అడుగుతలేదు అని అంటే ఈ డీటెయిల్స్ మన స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండవు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మన దగ్గర ఉండవు కాబట్టి సీటెట్కి సంబంధించి అన్ని అడుగుతుంది. అదే ఏపీ టెట్ కానీ టీఎస్ టెట్ కానీ ఏ డీటెయిల్స్ అడుగుతలేదు. అంటే ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి, ఆటోమేటిక్గా సింక్ అయిపోతాయి కాబట్టి ఏం వర్రీ కావాల్సిన అవసరం అయితే లేదు. మిగతా డీటెయిల్స్ ఏవో అడుగుతలేడు మనల్ని. హాల్ టికెట్ నెంబర్, నేమ్, సెక్యూర్డ్ మార్క్స్, టెట్ ఆప్షన్, ఏ ఆప్షన్లకు మీరు టెట్ రాసిరు అని చెప్పేసి అడుగుతాడు. మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళైతే మ్యాథ్స్ అండ్ సైన్స్ అని, సోషల్ స్టడీస్ అండ్ ఆప్షన్లో అయితేనేమో సోషల్ స్టడీస్ అండ్ ఆప్షన్. ఇది కేవలం సీటెట్లో మాత్రమే అడుగుతుందండి ఇవన్నీ కూడా. సో టెట్ టైపు సీటెట్ సెలెక్ట్ చేసుకొని ఇయర్ ఆఫ్ పాస్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అని చెప్పేసి ఇక్కడ ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే యాడ్ అయిపోతుంది. ఇది 3 రకాలైనటువంటి టెట్లను అప్డేట్ చేసుకునేందుకు. సో 1కి 2 సార్లు చూసుకోండి. ఫస్ట్ మీరు లాగిన్ అయ్యి మీ మార్కులు ఉన్నాయా లేదో ఒకసారి చూసుకొని ఓకే అయితేనేమో కన్ఫర్మ్ కొట్టేసేయండి. లేదు అంటేనేమో ఎడిట్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేసేసుకోండి. చూసుకోండి ఒకసారి 1కి 2 సార్లు. ఎందుకంటే జనరల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ పొజిషన్లో ఉండాలి అని అంటే మీకు వచ్చినటువంటి మార్కులు పర్ఫెక్ట్గా ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలి.
కాబట్టి ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇదండి టెట్లో మీ మార్కులను అప్డేట్ చేసుకునేటువంటి విధానం. ఈ వీడియో చాలామందికి యూజ్ఫుల్ కాబట్టి మీ గ్రూపులలో షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.